ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా క్రిస్మస్ దినంలో ఆసక్తిగా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆశిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు బయలుపరిచిన ఒక గొప్ప అద్భుతమైన ప్రకటన లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో గాబ్రియేలు దూత ద్వారా పలకబడింది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ వాక్యం దేవుని మహారక్షణ కార్యక్రమంలో ఒక అద్భుతమైన ప్రకటన. ఈ ప్రకటన ఇచ్చింది పరలోకం నుంచి గాబ్రియేలు దూత దిగివచ్చి కన్య అయిన మరియతో పలికిన మాటలు. దేవుడు మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చిన దివ్య సత్యాన్ని తెలియజేస్తుంది. యేసు అనే పేరు యెహోవా రక్షించును అని అర్థమిస్తుంది. అంటే ఆయన రాక కోసం, మన పాపాలని క్షమించడానికి, మన జీవితాలను మార్పు చేయడానికి, నిత్య జీవం అనుగ్రహించడానికి. ఈ వాక్యం మనకు 3 విషయాల్ని గుర్తు చేస్తుంది. దేవుని కృప ముందుగా వస్తుంది. మరియా ఏదన్నా మహాకార్యాలు చేసినందుకు కాదు, కానీ దేవుడు తన కృపతో ఆమెను ఎంచుకున్నాడు. అదేవిధంగా దేవుని ప్రేమ మనల్ని ముందే చేరుతుంది. 2వ అంశం, యేసు మన రక్షకుడు. మన బలమో మన నీతి కాదు, కానీ మన కోసం రానున్న రక్షకుని పేరే మనకు ఒక ఆశగా ఉంటుంది. 3, దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. పాత నిబంధన కాలంలో ఎన్నో శతాబ్దాల క్రితం ప్రవచించబడిన మసీహా దేవుని మాట ప్రకారం మరియ గర్భంలో అవతరిస్తున్నాడు. దేవుడు చెప్పింది తప్పకుండా జరుగుతుంది. ఈ క్రిస్మస్ కాలంలో ఈ వాక్యం మనలను యేసుని కొత్తగా ఆహ్వానించమని, ఆయన పేరులో ఉన్న శక్తిని నమ్మమని పిలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభువా, లూకా 1:31 ద్వారా మీరు మాకు చూపిన నీ అద్భుత ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. యేసు అనే నామంలో రక్షణను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మరియకు ఇచ్చిన వాగ్దానం నేడు మా జీవితాల్లో కూడా నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. యేసు ప్రభు జననం మా హృదయాల్లో నూతన శాంతిని, నూతన ఆశను, నూతన జీవాన్ని నాయన పొందుకునేటట్టు కృప దయచేయండి. ప్రతిరోజు యేసు నామాన్ని గౌరవించి ఆయన మార్గంలో నడుచుచే అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి. మా సమస్తాన్ని ప్రభు రక్షకుడైన యేసు నామంలో ఉంచుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.